బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు ఉందని పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించేశారు. కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటు కోర్టులో తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతానికి బాంబ్ స్క్వాడ్. ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో మనం ఎలాంటి వాతావరణం ఉందో విజువల్లో చూడొచ్చు. కోర్టులో జరిగే హీరింగ్స్ అన్నిటినీ కూడా ఒక్కసారిగా ఆపేశారు. వచ్చిన అడ్వకేట్స్, ఆ కేసుల కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కసారే బయటకు పంపించారు. లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు, అటు సిబిఐ కోర్టుకి సంబంధించి పార్కింగ్ ఏరియా, ఆ స్పేస్లో ప్రస్తుతానికి వాళ్ళందరూ ఉన్నారు. కింద విషయంలో మనం చూస్తున్నాం ఆ పార్కింగ్ ఏరియాలోకి ఇటు బాంబ్ స్క్వాడ్ టీమ్, ఇటు డాగ్ స్క్వాడ్ కూడా ఉంది. వాళ్ళతో పాటు డాగ్స్ని, అలాగే ఆ బాంబ్స్ని డిటెక్ట్ చేయడానికి ఆ మెటల్ డిటెక్టర్స్ వీటన్నిటిని తీసుకొని, స్టిఫర్ డాగ్స్ని కూడా తీసుకొని ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళారు. కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఒక్కసారి లాయర్స్, అక్కడ అడ్వకేట్స్ మనతో మాట్లాడారు ఆర్టీవీతో. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సమాచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. అంటే ఎట్లా తెలిసింది అసలు బాంబు? ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది అంటే పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పైన ఎవరు ఒకరు కూడా లేరు. చెక్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఏం తెలుస్తారు, పోలీస్ వాళ్ళు ఏం తెలుస్తారు అనేది అందరు పైన ఉన్నారు. 11:30 ప్రాంతంలో వచ్చిందంట. ఎవరికి వచ్చింది అనేటువంటిది కూడా అన్నోన్ నెంబర్స్ అంట. అది పర్టికులర్ గానే తెలియదు. చూద్దాం, లెట్ us see. ప్రతిసారి ఇట్లా ఇది ఫస్ట్ టైం కాదు. కోర్టు ప్రిమిసెస్ లో బాంబు ఉందనే రూమర్స్, ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు యొక్క అమూల్యమైన సమయాన్ని, అదేవిధంగా అడ్వకేట్లను, జడ్జెస్ని, స్టాఫ్ను, క్లయింట్లను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. దీనికి ఒక పటిష్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఆ ఏ నెంబర్ దారి వచ్చింది అనేది దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఏదో మామూలుగా మనము లైట్గా తీసుకునేటట్టు కూడా లేదు. అనేక సందర్భాలలో, అనేక ప్రాంతాలలో ఎప్పుడు ఎక్కడి నుండి ముప్పు ఈ హైదరాబాదు భాగ్యనగరానికి మొత్తము ఎక్కడ విధ్వంసాలు జరిగినా కూడా హైదరాబాదే మూలాలు అన్నట్టుగా ఉన్నటువంటిది కనుక మన హైదరాబాద్ లో ఇది ఏషియాలోనే పెద్ద క్రిమినల్ కోర్టు. అలాంటిది కనుక మనం దీన్ని లైట్ గా కూడా తీసుకోకు, సీరియస్ గా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కఠినంగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇక్కడ ఇలాంటి ఇంకా ఎలాంటి స్థావు కల్పించకుండా ఇక్కడ క్రిమినల్ కోర్టు కనుక ఇది నేరస్తులతో అనేక మంది కరుడు కట్టిన నేరస్తులు కూడా ప్రతిరోజు కోర్టుకు హాజరవుతూ ఉంటారు. ఎవరి వల్ల ఏ ముప్పు వస్తుందో అనేది భయాందోళన అడ్వకేట్స్, సామాన్యమైనటువంటి క్లయింట్స్, ఇంకా స్టాఫ్, జడ్జెస్ కూడా భయాందోళన గురయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్రభుత్వం కూడా ఇంకా ఇక్కడ గట్టిగా భద్రతా చర్యల్ని, ప్రతిరోజు కూడా బాంబు స్క్వాడ్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంకా పటిష్టంగా కూడా చర్యలు చేపట్టాలని మేము న్యాయవాదులుగా ఉన్నటువంటి అంటే ఈ న్యాయస్థానాలకు ఎటువంటి బెదిరింపులు రావడం అసలు ఏంటి, అది ఎవరు అనేది ఇప్పటికీ చాలా సార్లు వచ్చాయి. చాలా సార్లు ఈ విధంగా రావడము, పోలీస్ వాళ్ళు రావడము, తనిఖీలు చేయడము, తర్వాత ఇదంతా ఫేక్ కాల్ అనడము, తప్పుడు సమాచారం అనడము అనేది సింపుల్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్, మొత్తం మీద ఇటు సిబిఐ కోర్టు, నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి ఇట్లా బాంబు బెదిరింపు వచ్చింది. యూజువల్గా మనం ఇలాంటి ఎయిర్పోర్ట్స్కి కానీ, రైల్వే స్టేషన్స్కి కానీ, బస్ స్టేషన్స్కి కానీ ఇలాంటి మెయిల్స్ కానీ ఫేక్ అని చెప్పాలా లేకపోతే ప్రాంక్ అని చెప్పాలా తెలియదు, కానీ మొత్తానికైతే ఇలాంటి కాల్స్, మెయిల్స్ ఇటు పోలీసులకు రావడం,
గమనించవచ్చు. కానీ సిబిఐ కోర్టు అమూల్యమైన సమయం ఇటు జడ్జిలకి అలాగే అడ్వకేట్స్కి సంబంధించిన అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసే ప్రయత్నం గతంలో కూడా జరిగిందని కొంతమంది అడ్వకేట్స్ మనతో చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకుందాం. ప్రస్తుతానికి నాంపల్లి సిబిఐ కోర్టులో ఎలాంటి పరిస్థితి నెలకొంది? బాంబ్ స్క్వాడ్ టీం ఏదైనా కనుక్కున్నారా? అక్కడ ఏమైనా దొరికాయా? లేటెస్ట్ అప్డేట్ ఏంటి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి అక్కడ? బాంబ్ స్క్వాడ్ టీం వాళ్ళ తనిఖీల్లో ఏమైనా బయటకు వచ్చాయా? హలో నిర్మల. వినబడుతుంది కానీ కళ్యాణ్ గారి వాయిస్ కట్ అవుతుంది. రైట్, ప్రస్తుతానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? బాంబ్ స్క్వాడ్ టీమ్ తనిఖీలలో ఏమన్నా విషయాలు బయటకు వచ్చాయా? ఓకే కళ్యాణ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలలో మాత్రం ఇంకా విషయాలు ఏమీ వెల్లడం లేదు. ఎందుకంటే ఇక్కడైతే తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. లోపలికి మరి డాగ్స్తో సహా పోలీస్ సిబ్బంది అలాగే బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మరి అక్కడున్న లాయర్లందరినీ కూడా బయటికి పంపించారు. లోపలంతా కూడా పోలీసులు ఖాళీ చేయించారు. ఈ బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో కూడా చాలా ఉద్రిక్తమైన వాతావరణమే ఇక్కడ చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. మనం చూసాం కూడా, ఎందుకంటే కింద కూడా పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తము చెక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ నుంచి కార్లు అన్నీ కూడా పార్క్ చేసిన బైకులు కూడా అక్కడ నుంచి తొలగించేసి అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ బాంబు బెదిరింపు కాల్స్ అనేటివి ఇక్కడ క్రిమినల్ కోర్టుకి ఇదేం కొత్త కాదు, చాలాసార్లు ఇక్కడికి వచ్చాయి. బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో కూడా చాలాసార్లు కూడా మళ్ళీ ఇదంతా కూడా ఫేక్ కాల్ అని చెప్పేసి కూడా రుజువు చేయడం కూడా అయ్యింది అని చెప్పేసి కూడా ఇక్కడ లాయర్లు కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా మరి ఈ రోజు చేసింది ఎవరు, అసలు ఇది నిజంగా బాంబు బెదిరింపు కాల్ నిజమా లేకపోతే ఇది ఫేక్ కాలా అనే విషయంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కళ్యాణ్. రైట్ నిర్మల, గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది అని చెప్పి కొంతమంది అడ్వకేట్స్ చెప్పారు. సో ఎంతసేపు ఇటు కోర్టుకు సంబంధించిన ఈ హీరింగ్స్ కానీ ఇవన్నీ అంతరాయం ఎంతసేపు జరిగింది? అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నార్మల్ అని కోర్టు హీరింగ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ ఎప్పుడు చేస్తారని తెలుస్తుంది? ఇప్పుడు ఈ కోర్టు హియరింగ్స్ కూడా మొత్తం కూడా ఇక్కడ ఒక గంట సేపు పట్టొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇక్కడ కోర్టు కేసుల కోసం వచ్చినటువంటి క్లయింట్స్ కావచ్చు, ఇటు లాయర్లు కావచ్చు, అందరు కూడా బయటే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు లోపల తనిఖీలు చేపడుతున్నారు కాబట్టి తనిఖీలంతా పూర్తయ్యేసరికి కూడా ఇంకొక గంట సేపు పట్టొచ్చు అని కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ లాయర్లు. అయితే అదంతా పూర్తయిన తర్వాతే పూర్తి సంరక్షణతోటే మళ్ళీ చర్యలు కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ హియరింగ్స్ అన్ని కూడా కొనసాగుతాయి యథావిధిగా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నాంపల్లి సిబిఐ కోర్టులో మొత్తానికైతే ఒక బాంబు బెదిరింపు అయితే వచ్చింది. ఇటు మెయిల్ ద్వారా వచ్చిందా లేకపోతే ఫోన్ కాల్ ద్వారా అన్న డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ డైరెక్ట్ పోలీసులకే ఇన్ఫార్మ్ చేశారు, ఇట్లా బాంబు పేలుస్తున్నాం, ఇటు సిబిఐ కోర్టు నాంపల్లికి సంబంధించిన సిబిఐ కోర్టులో బాంబు పేలుస్తున్నాం అని చెప్పేసి. ఒక ఫేకా మరి ఏంటనేది ఇంకా తెలిసే ప్రయత్నం ఉంది. మొత్తానికైతే మనం కింద విజువల్స్లో చూడొచ్చు, ఇటు బాంబు స్క్వాడ్కి సంబంధించిన టీము, స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్స్, వీటన్నిటిని తీసుకొని పార్కింగ్లో ఉన్న వెహికల్స్ అన్నింటినీ ప్రస్తుతానికి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే నాంపల్లి సిబిఐ కోర్టు చెప్పాలంటే చాలా పెద్ద కోర్టు అని చెప్పొచ్చు. అక్కడ 2-3 ఇటు సిబిఐ కోర్టు ఉంది, అలాగే ఇటు క్రిమినల్ కోర్టు ఉంది. అట్లా 2-3 కోర్ట్స్, 2-3 బ్లాక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది వస్తుంటారు. ఇటు అడ్వకేట్స్ కూడా మాట్లాడినప్పుడు ఇక్కడికి చాలామంది క్రిమినల్స్ కూడా వచ్చిపోతుంటారు. కొంత గతంలో కూడా ఇలాంటి ప్రాంక్ కాల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ కొన్ని జరిగాయి. మరి ఈసారి ఏంటి అని కొద్దిగా టెన్షన్ అయితే ప్రతిసారి మాకుంటుంది. అలాగే అమూల్యమైన కోర్టు సమయం, ఇటు జడ్జిలు అలాగే జడ్జిలతో పాటు ఇటు అడ్వకేట్స్ అలాగే ఆ కేసులకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తుంటారు. వాళ్ళ విలువైన సమయం వృధా అవుతుంటుంది. కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మెయిల్స్ కానీ కాల్స్ కానీ చేసే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇటు అడ్వకేట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఇలాంటి మెయిల్స్ కానీ కాల్స్ కానీ బెదిరింపులకు సంబంధించి వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మనం చూస్తే కనుక దేశంలో చాలా ఎక్కువ మోతాదులో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎక్కువ శాతం ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి కోర్టు పరిసరాలు కావచ్చు. ఎక్కడైతే జనావాసాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు,
లేకపోతే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడున్నాయి అన్న కోణంలోనే ప్రస్తుతానికి టార్గెట్ అయితే ఎక్కువ చేస్తున్నారు. సో ఇటు ఆస్ట్రేలియా జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇటు హైదరాబాద్కి లింక్ ఉండడం ఒక రకంగా హైదరాబాద్ నేమ్ని కొద్దిగా ఇలాంటి కార్యకలాపాల వల్ల కొంచెం బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకున్నాం. ఒక్కసారి అక్కడ అడ్వకేట్స్ కూడా ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సమాచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమా అబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. అంటే ఎట్లా తెలిసింది అసలు బాంబు? ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది అంటే పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పైన ఎవరు ఒకరు కూడా లేరు. చెక్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఏం తెలుస్తారు, పోలీస్ వాళ్ళు ఏం తెలుస్తారు అనేది అందరు పైన ఉన్నారు. 11-11:30 ప్రాంతంలో వచ్చిందంట. ఎవరికి వచ్చింది అనేటువంటిది కూడా అన్నోన్ నెంబర్స్ అంట. అది పర్టికులర్ గానే తెలియదు. చూద్దాం, లెట్ us see. ఇంకా ప్రతిసారి ఇట్లా ఇది ఫస్ట్ టైం కాదు. కోర్టు ప్రిమిసెస్ లో బాంబు ఉందనే రూమర్స్, ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు యొక్క అమూల్యమైన సమయాన్ని, అదేవిధంగా అడ్వకేట్లను, జడ్జెస్ని, స్టాఫ్ను, క్లయింట్లను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. దీనికి ఒక పటిష్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఆ ఏ నెంబర్ ద్వారా వచ్చింది అనేది దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఏదో మామూలుగా మనము లైట్గా తీసుకునేటట్టు కూడా లేదు. అనేక సందర్భాలలో, అనేక ప్రాంతాలలో ఎప్పుడు ఎక్కడి నుండి ముప్పు ఈ హైదరాబాద్ భాగ్యనగరానికి మొత్తము ఎక్కడ విధ్వంసాలు జరిగినా కూడా హైదరాబాదే మూలాలు అన్నట్టుగా ఉన్నటువంటిది కనుక మన హైదరాబాద్లో ఇది ఏషియాలోనే పెద్ద క్రిమినల్ కోర్టు. అలాంటిది కనుక మనం దీన్ని లైట్గా కూడా తీసుకోకు, సీరియస్గా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కఠినంగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇక్కడ ఇలాంటి ఇంకా ఎలాంటి స్థావు కల్పించకుండా ఇక్కడ క్రిమినల్ కోర్టు కనుక ఇది నేరస్తులతో అనేక మంది కరుడు కట్టిన నేరస్తులు కూడా ప్రతిరోజు కోర్టుకు హాజరవుతూ ఉంటారు. ఎవరి వల్ల ఏ ముప్పు వస్తుందో అనేది భయాందోళన అడ్వకేట్స్, సామాన్యమైనటువంటి క్లయింట్స్, ఇంకా స్టాఫ్, జడ్జెస్ కూడా భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వం కూడా ఇంకా ఇక్కడ గట్టిగా భద్రతా చర్యల్ని ప్రతిరోజు కూడా బాంబు స్క్వాడ్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంకా పటిష్టంగా కూడా చర్యలు చేపట్టాలని మేము న్యాయవాదులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే ఈ న్యాయస్థానాలకు ఎటువంటి బెదిరింపు రావడం అసలు ఏంటి? అది ఎవరు అనేది ఇప్పటికీ చాలా సార్లు వచ్చాయి. చాలా సార్లు ఈ విధంగా రావడము, పోలీస్ వాళ్ళు రావడము, తనిఖీలు చేయడము, తర్వాత ఇదంతా ఫేక్ కాల్ అనడము, తప్పుడు సమాచారం అనడము అనేది సింపుల్ గా వెళ్ళిపోవడం. ప్రస్తుతం మనమైతే కోర్టు దగ్గరే ఉన్నాము. మరి ఏం జరిగింది, అసలు ఎన్ని గంటలకు ఈ బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చాయి ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మరి ఇక్కడే కోర్టు అడ్వకేట్లు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని గంటలకు ఈ మెయిల్ వచ్చింది సార్? ఖచ్చితమైనటువంటి సమయం అయితే నా దృష్టిలో తెలియదు, కానీ అరౌండ్ ఉదయం 10:30కి కాల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. కాల్ వర్క్ స్టార్ట్ అయిన ఒక 4-5 కేసుల విచారణ తర్వాత ఆ మెసేజ్ గురించి ఆరా తీసుకున్నారు. జడ్జికి సమాచారం అందివ్వడం జరిగింది. ఇమీడియట్గా కోర్టులో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులు అందరూ కూడా అందరినీ బయటకు పంపించడము, తర్వాత పోలీస్కి ఇంటిమేషన్ చేయడము, వాళ్ళు తనిఖీలు కూడా చేస్తున్నారు. ఓకే, ఆ టైంకి మీరు ఇక్కడే ఉన్నారా? ఉన్నాను. వాస్తవానికి ఆ మెయిల్ ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, ఈ అగంతకుల
అసలు కారణాలు ఎందుకు, అసలు కోర్టు పైననే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ చర్యల దుశ్చర్యల మీద పోలీసులు గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ కోర్టుల్లో కీలకమైనటువంటి కేసులు కొనసాగుతున్నాయి. ఉదాహరణకి వివేక హత్య కేసు లాంటి కేసులు ఇటీవలనే అది సంచలనంగా న్యూస్ల్లో కూడా వినిపిస్తున్నటువంటి కేసులు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి కేసులు, ఏసీబీ కేసులు, అన్ని హై ప్రొఫైల్ కేసులు ఆ కోర్టులో కొనసాగుతున్నాయి. కాబట్టి కోర్టు పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ చర్యలు పునరావృతం కాకుండా, ఇలాంటి బెదిరింపులు మరోసారి చేయకుండా వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మా న్యాయవాదుల కోరిక. అంటే చాలాసార్లు చూస్తున్నాము కోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్, కోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ అని చాలాసార్లు కూడా ఇలాగే చూస్తూ ఉన్నాము. అంటే ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటే మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇందాక కూడా అదే అంటున్నాను. కోర్టుల పల్లనే వాళ్ళ ప్రత్యేక దృష్టి ఎందుకు కేంద్రీకరించాల్సి వస్తుంది ఈ అగంతకులకి అని అంటే, ప్రత్యేకమైన కేసులు కొనసాగుతుంది. ఆ కేసుల్లో ఫైళ్ళు తారుమారు చేసేందుకు గాను భయభ్రాంతులకు గురి చేస్తే థర్డ్ పర్సన్ అంటే దీంట్లో ఉండే నిందితులు కూడా ఆసరా తీసుకొని ఏదైనా చర్యలు చేసుకునే అవకాశము వీళ్ళ ద్వారా దొరుకుతుందేమో అనేది కూడా నా అభిప్రాయం. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. హై ప్రొఫైల్ కోర్టుల మీద మాత్రము ప్రత్యేక నిఘా మాత్రం ఏర్పాటు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అలాగే పోలీసు అధికారులకు కూడా విన్నవిస్తున్నాం. ఇప్పుడు కోర్టులో నుంచి అందరూ కూడా లాయర్లు, అడ్వకేట్లు కావచ్చు, క్లయింట్లు కావచ్చు, అందరూ బయటకు వచ్చేసారు సార్. ఇప్పుడు ఇంకా ఎంతసేపు కేసులు వాయిదా పడే అవకాశం? ఇప్పుడైతే పోలీసులు ఏదైతే మెయిల్ రావడం జరిగిందో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. కోర్టు ప్రాంగణం పరిసర ప్రాంతం అంతా కూడా మూలన చిన్న అణువు వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటి వరకు కొనసాగిస్తారన్న విషయం తెలియదు. కాకపోతే అధికారికంగా పోలీసులు నిర్ధారించిన తర్వాత అప్పుడు కానీ కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో కావని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి సార్. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఫేక్ కాల్ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా కేసులకు వాయిదా పడుతూ ఇలాంటి నిరంతరాయం కలుగుతూ ఉంది కదా, మీరు చెప్పండి. ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అంటేనే ఆసియా ఖండంలోనే చాలా పెద్ద క్రిమినల్ కోర్ట్ ఇది. చాలామంది విఐపీలు వస్తూ ఉంటారు ఇక్కడ. మరి వాళ్ళ కేసులను దృష్టిలో పెట్టుకొని కూడా ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రక్షణ వ్యవస్థ అనేది ఎవరికి లేకుండా పోయింది. ముందుగా హోంమంత్రిని అయితే ప్రకటించాలి. హోంమంత్రి అనేది లేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి. రెండు ముఖ్యమంత్రి పదవి, హోంమంత్రి పదవి రెండు హ్యాంగిల్ చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే మన భారతదేశం. అది ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన రక్షణ వ్యవస్థను కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాకిందంటే రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చేసుకోవాలి. ఏ కోర్టు అయినా, ఈ యొక్క నాంపల్లి క్రిమినల్ కోర్టే కాదు, హైకోర్టు అయినా సరే, కింది స్థాయి కోర్టు అయినా సరే, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఉండాలి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. మంచి సజ్జన్ సార్ ఉన్నాడంటే డేర్నెస్ అందరికీ. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు కూడా ఇట్లా జరుగుతుందంటే మరి లోపం ఎక్కడ జరుగుతుందో, మరి ప్రభుత్వం లోపమా, మరి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మళ్ళొకసారి ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాను. ఎంత తొందరగా హోంమంత్రిని ప్రకటిస్తే అంత మంచిది ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఒకవేళ హోంమంత్రిని కూడా కేటాయించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొని ఒక డీజీపీ స్థాయిని, రిటైర్డ్ అయిన డీజీపీ స్థాయిని తీసుకొచ్చి వ్యవస్థను అతనికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి చూస్తున్నాం కదా, ఇక్కడైతే తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ప్రతి చోట కూడా అంగుళం కూడా వదలకుండా మొత్తం తనిఖీలు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తానికి కోర్టులో మాత్రము ఏ కోర్టుకైతే మెయిల్ వచ్చిందో సిబిఐ కోర్టుకి, ఆ కోర్టు అయితే ఇప్పుడు మొత్తానికి కూడా ఖాళీ చేయించేసి అందరినీ, అడ్వకేట్లని కూడా మొత్తం బయటే ఉంచేశారు. క్లయింట్లని, అడ్వకేట్లని అందరినీ కూడా బయటే ఉంచేసి ప్రతి అంగుళం కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు పోలీసులు.
పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అంతా కూడా. అదే కాకుండా కూడా ఇప్పటికీ ఇంకా కోర్టు వ్యవహారానికి వస్తే కనుక కేసులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం వాయిదా పడే ఉన్నాయి. ఇది ఎప్పటికీ క్లియరెన్స్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ కూడా రాలేదు. అదే కాకుండా ఇప్పుడు మనము ఇక్కడ ప్రతి వెహికల్ని, బైక్లను కావచ్చు, ఇటు కార్లు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. డాగ్స్ తోటి మొత్తం కూడా బాంబ్ స్క్వాడ్ డాగ్స్ తోటి తనిఖీలు చేపట్టారు. ఇక్కడ లాయర్ల ఆవేదన కూడా మనం చూసాం కదా. ఎందుకంటే ప్రతిసారి ఇలా జరుగుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద కేసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి, చాలా పెద్ద కేసులు ఇక్కడ మొత్తం వాదిస్తూ ఉంటారు. ఇక్కడ కేసులు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇది ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు, ఎవరో కావాల్సిగానే చేస్తున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హోంశాఖ మంత్రిని నియమిస్తేనే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి అని చెప్పేసి అడ్వకేట్లు కూడా అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ సజ్జనార్ సార్ ఇక్కడ మనకి పోలీస్ ఆఫీసర్గా అంత స్ట్రాంగ్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఎలాంటి దారుణమైన సంఘటనలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారనేది దృష్టిలోకి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాదాపు ఒక గంటన్నర క్రితం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి తనిఖీలు. అయితే ఇప్పుడు ఇంకా ఎంతసేపు పడుతుంది, ఎంత టైం వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లూస్ అయితే దొరకలేదు. మరి ఇది ఫేక్ కాలా లేకపోతే ఏంటి? మెయిల్ రాగానే కూడా అందరికీ, స్టాఫ్తో సహా అందరికీ కూడా ఒకరితో అంటే ఒక డిపార్ట్మెంట్ తర్వాత ఒక డిపార్ట్మెంట్కి, ఒక ఫ్లోర్ తర్వాత ఒక ఫ్లోర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరినీ కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ ఖాళీ చేయించి బయటికి పంపించేసి మొత్తం సోదాలు అయితే తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తనిఖీల నిమిత్తము తర్వాత మళ్ళీ కేసులు మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి, రీకన్స్ట్రక్షన్ కాబోతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆ కేసులని వాయిదా తర్వాత మళ్ళీ వాళ్ళు పునరావృతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం కదా. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.